తెలంగాణ రాష్ట్ర చికెన్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఉమ్మడి గట్కేసర్ మండలంలోని చికెన్ షాప్ యజమానుల ఆధ్వర్యంలో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో మండలంలోని అన్ని షాప్ యజమానులు పాల్గొన్నారు. తగ్గించిన మార్జిన్ మరి సరిచేసే వరకు మా పోరాటం ఆగదు. 1-4-2026 తేదీ నుండి చికెన్ షాపులు బంద్ను నిర్వహిస్తున్నామని యజమానులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీల యాజమాన్య దౌర్జన్యానికి చికెన్ వ్యాపారులు బలి అవుతున్నారు. లాభాలు లేక వ్యాపారం చేయలేని పరిస్థితి. ఈ అన్యాయానికి నిరసనగా తగ్గించిన మార్జిన్ ను సరిచేసే వరకు తేదీ 1-4-2026 నుండి షాపులు మూసివేస్తాము అని తెలిపారు. మార్జిన్ మాకు ఇవ్వాలి అట్లా ఉంటారు. ఒక ఫోటో వేసుకుంటారు. సిండికేట్ అయిన ఫార్మ్స్ అందరినీ నశించాలి. సిండికేట్ అయిన ఫామ్ ఓనర్లంతా నశించాలి. చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము గత 30-40 ఏళ్ల నుంచి చికెన్ వ్యాపారంతో బతుకుతున్నాం కాబట్టి ఈరోజు యువకులు కూడా చాలా మంది ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయినాయి. మాకు మార్జిన్లు కంపెనీలు మాత్రం గతంలో కన్నా చాలా తగ్గించి వాళ్ళంతా ఉమ్మడిగా ఒకటయ్యి చికెన్ షాప్ లో వాళ్ళ నోర్లు కొట్టే పరిస్థితి ఈ రోజు ఉన్నది. దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా చికెన్ షాప్ లో అంతా ఏకమై మా మార్జిన్ మాకు ఇవ్వాలి, అటు రైతులకు రైతుల మార్జిన్ ఇవ్వాలి, మధ్యన ట్రేడర్లకు ట్రేడర్ల మార్జిన్ ఇవ్వాలి. 350 అయిన రోజు కూడా మాకు సేల్ అలాగే ఉంది. ఈ రోజు 260 ఉన్న సేల్ అలాగే ఉంది. కాకపోతే ఈ బడా వ్యాపారవేత్తలు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళు ఈ రోజు మా కావాల్సుకొని ఈ చికెన్ షాపులు పెరుగుతున్న ఉద్దేశమా లేకపోతే చిన్న వాళ్ళ కడుపు కొట్టాలనే ఉద్దేశమా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మేమంతా ఏకమై ఏప్రిల్ 1వ తారీఖు బంద్ చేయడానికి అందరం నిర్ణయించుకున్నాము. అంత లోపల మాకు వాళ్ళు సంతోషమైన వార్త మా మార్జిన్ మాకు ఇస్తే ఆ తర్వాత మేము ఆలోచించి తర్వాత మేము అంతా కలిసి ఒక నిర్ణయానికి వస్తామనేది మేము తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులందరూ చికెన్ షాపులకు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదములు. గట్కేసర్ మండల్ రాష్ట్ర చికెన్ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న పిలుపు మేరకు ఈ రోజు మండల స్థాయిలో మేము గట్కేసర్ మండల స్థాయిలో ఉన్న చికెన్ షాప్ యొక్క యూనియన్ నిర్ణయించుకొని ఈ రోజు చికెన్ షాపుకు ఒక కొత్త నిర్ణయానికి ముందుకు వచ్చినాము. ఈ రోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి రేపు ఏప్రిల్ 1వ తారీఖున చికెన్ షాపులు మేమందరము బంద్ చేయడానికి నిర్ణయించుకొని మరొక ముఖ్య సందేశం ఏంటంటే, ఈ రోజు మేము చికెన్ షాపులు బంద్ చేయడానికి కారణము మాకు గతంలో 20% మాకు మార్జిన్ ఉంటుండే. ఆ రోజు మేము మంచిగా ఉన్నాము. ఈ రోజు మాకు కిరాయిలు, మా ఇంటి కిరాయిలు, మా దగ్గర పనిచేసే పిల్లలకి అన్ని వ్యవస్థలు అన్ని ఎక్కువైతున్నప్పుడు తరుణంలో ఈ రోజు ఈ యొక్క బడా నాయకులు సిండికేట్ అయ్యి ఈ యొక్క మార్జిన్ ని మొత్తము 15%కు చేయడం వల్ల మా బతుకులు, మా పిల్లలు, మా కుటుంబాలు మొత్తము రోడ్డు మీదకి రావడానికి అయినాయి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మీరు ఇది వెంటనే ఖండించకుంటే మేము రేపు రాష్ట్ర వ్యాప్తంగా కిరోసిన్ పోసుకొని మేము బలిదానం చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాము. మా కుటుంబాలు, మా పిల్లల భవిష్యత్తు మీ దృష్టిలో ఉంది. ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకొని మా యొక్క 20% మాకు ఇవ్వాలని పత్రికా విలేకరుల సమావేశంతో మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్ర సమితి పరంగా చికెన్ సెంటర్ సమితి చికెన్ సమితి మండల స్థాయిలో యూనియన్ వర్ధిల్లాలి.